హాయ్, నేను ఈరోజు కొబ్బరి పొడి చేస్తున్నాను. ఇది పచ్చి కొబ్బరి పొడి అండి. దానికి కావలసినవి ఒక టెంకాయ తీసుకున్నాను, సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టాను. ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసి కొద్దిగా రఫ్గా గ్రైండ్ చేయాలి. ఫస్ట్ పచ్చివే. ఫస్ట్ బాణీ పెట్టుకొని స్టవ్ వెలిగించి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఆవాలు చిట్పట్లాడాక జీలకర్ర ఒక పావు స్పూన్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పసుపు, ఇలా కొద్దిగా క్రష్ చేసుకొని వేసుకోవాలి పోపులా. ఇలా కలపెట్టి మాడకుండా మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టి వేయించుకోవాలి. ఇలా ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక కొద్దిగా స్లో ఫ్లేమ్ పెట్టుకొని వేయించుకోవాలి. మందంపాటి నాన్ స్టిక్ అట్లాంటివి అయితే కొద్దిగా ఫ్లేమ్ ఎక్కువ పెట్టుకున్నా ఏం కాదు, కానీ స్టీల్వి అయితే మరీ స్లో ఫ్లేమ్ మీదనే వేయించాలి. పచ్చిది కదా, త్వరగా మాడిపోతుంది. అందుకని స్లో ఫ్లేమ్ పెట్టి వేయించుతున్నాను నేను. రుచికి సరిపడా కారం వేసుకోవాలి. ఉప్పు కూడా కొద్దిగా తక్కువనే పడుతుంది, పచ్చిది కదా, కొబ్బరికి కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. కొద్దిగా మంచిగా డ్రై అయిన తర్వాత కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కొబ్బరి పొడి చేయడం అయిపోయింది. అన్నంలోకి చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఆహా అదర్స్ నానమ్మ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి.